1000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అందుకు అవసరమైన నకిలీ పత్రాలను సృష్టించడం కోసం లాయర్ రాధాకృష్ణకు 8 కోట్లు ముట్టజెప్పినట్లు పోలీసులు తేల్చారు. ఈ కుంభకోణంలో బొల్లా ప్రమేయంపై పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని, దీని గురించి బయటపడగానే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి బొల్లా బ్రహ్మనాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరారీలో ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా బ్రహ్మనాయుడు దాన్ని అక్రమంగా సొంతం చేసుకునే యత్నం చేశారని, నకిలీ జీవోల సంగతి కూడా బొల్లాకు తెలుసని పోలీసులు తేల్చారు. ఇక బ్రహ్మనాయుడుతో పాటు పరారీలో ఉన్న మరో 4 కోసం వేట కొనసాగుతుందన్నారు. బ్రహ్మనాయుడును అరెస్టు చేసేందుకు పల్నాడు ఎస్పీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఇక ఈ కుంభకోణాన్ని ముందుండి నడిపించిన కీలక సూత్రధారి నకిలీ జీవోల సృష్టికర్త రాధాకృష్ణను, అతడికి సహకరించిన అతడి డ్రైవర్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఇతనితో 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 5గురిని అరెస్ట్ చేయాల్సింది ఉంది. దీంట్లో బ్రహ్మనాయుడు, రమేష్ వీళ్ళతో పాటు కలిపి టీమ్స్ ఇంకా ఏపీలో ఇప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మన టీమ్సే. అతను పరారీలో ఉన్నాడు. ఆల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ పెట్టి టీమ్స్ దాంట్లో ఉన్నాయి. ఇంకా త్వరలోనే ఈ పరారీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకొని మళ్ళీ మీకు టోటల్ డీటెయిల్స్ తెలియజేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆఫీసర్స్ దీంట్లో చేసిన టీమ్స్, సైబర్ క్రైమ్స్, మన క్రైమ్స్ డీసీపీ గారు వీళ్ళందరూ కలిసి ఈ ఏదైనా కేసు డిటెక్ట్ అవ్వటము, అరెస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే దాంట్లో ఎండ్ టు ఎండ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ కూడా సీజ్ చేయటం చాలా హ్యాపీ ఇచ్చింది. సిపి గారు అందరు టీమ్స్ ని కంగ్రాచులేట్ చేయటం.